సో, యూజువల్‌గా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలవడమే చాలా కష్టం అంటున్నారు. మరి మీరు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. మరి అవునండి. గెలిచే అవకాశాలు నిజాయితీ, నిబద్ధత హ్మ్. అండ్ క్రమశిక్షణ ఇవే నా పెట్టుబడి. నేను పనిచేసినప్పుడు అలాగే పనిచేశాను. నాది ఒక టీమ్ వర్క్. హ్మ్. నాది ఒక టీమ్ వర్క్. ఎప్పుడూ కూడా నేను ఇండివిడ్యువల్‌గా అది క్లెయిమ్ చేసుకోను. హ్మ్. ఓకే. నాకు బెస్ట్ టీచర్‌గా అవార్డు వచ్చినా, నా కాలేజీకి 2 సార్లు ఎన్‌సీఈఆర్‌టీ నుంచి బెస్ట్ ఇన్‌స్టిట్యూషన్ అండ్ బెస్ట్ ఇండస్ట్రియల్ లింకేజ్ అవార్డు వచ్చినా కూడా అది నేను క్లెయిమ్ చేసుకోను. అది టీమ్ వర్క్. హ్మ్. వెన్ టీమ్ ఈజ్ రెడీ టు వర్క్, హ్మ్. వాట్ నాట్ అండి, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ. ఓకే. క్యాంపెయినింగ్ ఎలా జరుగుతుంది? క్యాంపెయినింగ్ కూడా బాగానే జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ పెట్టినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వర్కింగ్ అవర్స్‌లో వెళ్ళొద్దని, హ్మ్. ఆ వర్కింగ్ అవర్స్‌లో కాకుండా హ్మ్. వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది. ప్రతి మనిషిని రీచ్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతది. టైం పడుతుంది. టైం పట్టడం కాదు, హ్మ్. రీచ్ అవుతున్నాను, బట్ కొంచెం కష్టంగా ఉంది. అది ఎస్పెషల్లీ నా చెల్లెళ్ళు, నా బిడ్డల్లాంటి లేడీ స్టాఫ్, హ్మ్. మహిళా ఉద్యోగులందరూ అర్థం చేసుకుంటారని. ఎందుకంటే ఒక మహిళ ముందుకొస్తుంది. మొదటిసారి ఎమ్మెల్సీ వ్యవస్థలోనే, టీచర్స్ ఎమ్మెల్సీ వ్యవస్థలోనే మొదటిసారి ఒక మహిళ ముందుకొస్తుంది. కాబట్టి వాళ్ళ సహకారం నాకు ఇవ్వాలని వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు. వాళ్ళ సహకారం ఉంటే నేను సాధించలేనిదంటూ లేదండి.